నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శుభ సాయంత్రం అండి. శ్రీమాత్రే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే తత్తనే అని మీకు ఆవలింపు చేస్తూ మాకు పంచాలనే ఉద్దేశంలో ఉన్న గురువు గారికి శతకోటి నమస్కారములండి. చాలా సంతోషంగా ఉంది దీంట్లో నిరామయంలో ఉండగా, నిరాహారంలో ఉండగా. నా పేరు విజయలక్ష్మి. మేము కొవ్వూరులో ఉంటాం. నా వయసు వచ్చి 62 సంవత్సరాలు గురూజీ. చాలా బాగుంది. నాకు కొంచెం షుగర్ ఉంది అంతే తప్ప ఇంకేమీ వేరే లేదండి. మోకాలు నొప్పులు ఒకటి ఉండేవి. అర్ధ పద్మాసనం చేసి మీరు ఇచ్చే ఎనర్జేషన్ అది తీసుకుంటున్నానండి. చాలా బాగుంది. సహస్రాచార చక్రం అది ఆజ్ఞా చక్రం కూడా బాగా యాక్టివ్ అవుతుంది. దానివల్లనే అంటే నిరాహారంగా ఉంటే పొద్దుట ఏమీ తీసుకోకుండా ఉంటేనే బాగా ఎనర్జీ బాగా వస్తుందని ఏమీ తీసుకోకుండానే కూర్చునేదానండి. నిరాహారంగా చేస్తే మన మనస్సు తేలికపడి మీరు ఇచ్చిన ఎనర్జీ కూడా బాగా బూస్ట్ కింద ఉంటుందండి. చాలా యాక్టివ్గా ఉన్నానండి. అర్ధ పద్మాసనం వేసుకున్నా ఇదివరకు వజ్రాసనం వేసుకునేదాన్ని కాదండి. మోకాలు నొప్పులు ఉండేవి. ఇప్పుడు మోకాలు నొప్పులు తగ్గాయండి. ట్రై చేస్తున్నాను. బాగానే ఉందండి. వజ్రాసనంలో కూడా కూర్చోగలుగుతున్నాను. మీరు ఇచ్చే ఎనర్జేషన్ చాలా చాలా బాగుందండి. మీరు అశ్వత్థ వృక్షం కింద ఊహించుకోమన్నారు కదండి. అది ఆ చెట్టు రెపరెపలాడుతూ ఉన్నట్టుగా అందరూ కూడా రెపరెపలాడుతూ పైనుంచి మీరేదో అందిస్తున్నట్టుగా ఆకాశంలో అదేదో అందుకోవాలనే ఈ ఆధ్యాత్మికంగా అందుకోవాలనే భావన అలా ఉండేది నాకు. గురూజీ చాలా బాగుంది. నన్ను చూసి మా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నావు అంటే నువ్వు జ్యూసులు తాగేలా ఉన్నావంటే నిజంగా ఎనర్జేషన్ బాగా ఇచ్చినారు గురూజీ. అది చాలా బాగుంటుంది. నాకు మా వాళ్ళందరూ జాయిన్ అవుతానన్నారండి. మీరు చెప్పేది మా ప్లాట్ఫామ్ తయారు చేశారు. నిరాహారం చేసి మనస్సుని శరీరాన్ని తేలిక పరిచి మీరు చెప్పినవన్నీ మాకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నిరాహారంగా ఉండమని దానికి కూడా అలాగా చేశారని ఇంకా ఏదో అందుకోవాలి ఆధ్యాత్మికంగా అందుకోవాలని తపంతో జాయిన్ అయ్యానండి. రాజరాజేశ్వరి గారు భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా తెప్పించారు. ఆవిడకి అనేక కోటి అభినందనలు. రాజేశ్వరి గారు కూడా వచ్చిన వల్ల నాకు వీడియో వచ్చింది నిన్న మొన్న. చాలా చెప్తాం ఇంకా చెప్తాం చాలా ఆస్పెక్ట్ చెప్పాను గురూజీ. చాలా బాగుంది గురూజీ. నేను యోగా మెడిటేషన్ సూర్య నమస్కారాలు చేస్తాను. చేసిన నిరాహారంలో ఉండి చేస్తే ఇంత ఫలితం ఉందని మీరు నిరూపించారండి. అది చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే మీరేం చేసినవన్నీ తాంబేలు అవన్నీ అవయవాన్ని లోపల పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు అలా చేసినట్టుగానే మనం నిరాహారంగా ఉన్నప్పుడే మన శరీరం వాంఛలు అవి తగ్గుతాయి. నిరాహారంగా ఉంటే మీరు ఇచ్చే నిర్దేశం అవి కూడా బాగుంటుంది అని అనిపించి ఇంకా ఇంకా చెయ్యాలి, లెవెల్ 2కి వెళ్ళాలి, ఇంకా నేర్చుకోవాలని ఆధ్యాత్మికంగా ఎదగాలని మీ గురుత్వంలో అనుకుంటున్నానండి. చెప్పండి గురూజీ. నాకు ఇంగ్లీష్ అది ఏమి రాదండి. చేస్తా. షుగర్ మాత్రం కూడా వేసుకోవాలి. షుగర్ కూడా కంట్రోల్ చాలా యాక్టివ్గా ఉన్నాను గురూజీ. అది మాత్రం నిజం. మీరు సురేఖ గారితో వాళ్ళ అబ్బాయితోటి మాట్లాడి తీరు కూడా చాలా చాలా నచ్చిందండి. ఏంటి సంయమనం చేసిన వాళ్ళని మనకి యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉంటుంది. పాజిటివ్ థింక్ వస్తుంది, నెగిటివ్ థింక్ పోతుందండి ఈ నిరాహారం చేస్తే. చాలా బాగుందండి. హీనభావన ఏం లేదండి. అశ్రద్ధ లేదు. అన్ని యాక్టివ్ గా చేయగలుగుతున్నాను. గృహకృత్యాలన్నీ నిర్వహించుకుంటాను. జపం చేసుకుంటాను, పూజ చేసుకుంటున్నాను, వంట చేసుకుంటున్నాను. అందరినీ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఏమీ నిరసన లేకుండా. ఇది ఎప్పుడు వినలేదండి అసలు. ఇది రాజేశ్వరి గారు జాయిన్ అయ్యాం. మా ఇంట్లోనే ఉంటారండి రాజేశ్వరి గారు. అదే పరమాణం చైతన్యం అని అనుకున్నాను. మోకం కరోజు వాచాలం పంక్తుల దానికి అందుకే చివరి మాధవం అనే పరమాణు చైతన్య కుమారం అని చెప్పి ఆ మనస్సు కనిపించిందండి గురించి. మీరు చిన్న వయసులో ఇంతకీ ఏంటంటే అందరికీ పంచాలనే ఉద్దేశంలో ఉన్నారు. చాలా సంతోషం. అది చాలా హ్యాండ్స్ అప్ అండి. చాలా బాగుంది. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, స్పిరిచువల్ గా నేర్చుకోవాలి అని ఉందండి గురూజీ. మొహంగా అందరికీ కూడా చెప్పారు. రాజేశ్వరి కూడా చెప్పారండి. మొహం గ్లో వచ్చింది. 62 సంవత్సరాల్లో ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే
మా చెల్లెలు వాళ్ళందరూ కూడా చెప్పారు యాక్టివ్ గా ఉన్నారంటే మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మా చెల్లెలు వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారండి. నిరాహారంగా ఉండే రసం తీసుకుంటాం కానీ నిరాహారంగా ఉంటే అంటే తగు మాత్రంగా మీరు ఆహారం తీసుకుంటే మనకి దేవుడి మీద వెళ్తుందనే కదా ఉపవాసం దీక్షలో కూడా చెప్తారు. అలాగే ఉంది ఇది కూడా. ఎనర్జీస్ మీరు ఇచ్చింది కూడా ఇంకా బూస్ట్ లా పనిచేస్తుందండి. ఈ రసం తాగుతుండడం వల్ల అంటే చాలా హెల్దీ డ్రింక్స్ తాగుతున్నాం వల్ల అంటే చాలా యాక్టివ్ గా ఉన్నామండి. ఒక ప్లాట్ఫారం తయారు చేశారు మమ్మల్ని అందరూ లెవెల్ 1 లో ఉండి లెవెల్ 2 లో ఇంకా ఇంకా నేర్చుకోవాలి మీరు ఇంకా చెప్తారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉందని చెప్పి ఆశతో ఉన్నానండి గురూజీ. నాకంతా హెల్త్ అంతా బాగానే ఉందండి. నేను బాగానే సూర్య నమస్కారాలు కూడా బాగానే చేసుకుంటాను. ఇది డిఫరెంట్ గానే ఉందండి. యోగాలంతరికంతా కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది. ముందర పాజిటివ్ వస్తుంది మనకి ఈ సంయమనం చేస్తే. అని మీరు మాట్లాడిన తీరు కూడా చాలా సురేఖగా తల్లి కొడుకుల దగ్గర సంభాషణ నిజంగా మీకు ఎంత ఓపికగా ఎంత చెప్పారో చాలా బాగా సంతోషించానండి. అది అందరికీ అలవాటు అది దేశాన్ని ప్రతి వాళ్ళు చెయ్యాలి. చేస్తే అంతా బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు గొడవలు దెబ్బలాట్లు ఏమీ కూడా అందరికీ సఖ్యతాభావం కూడా పెరుగుతుందండి అని ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ షుగర్ ఏముందండి షుగర్ మాత్రం కూడా వాడలేదండి 24 రోజులు నిరాహారం మాత్రం కూడా వాడలేదండి. నాకు ఇరవరంలో ఉండగా చెప్పాను కదండి బాగా బయట చైతన్యం అంటే ఒక సముద్రంలా ఉంది దాంట్లో మీరు ఇచ్చి ఎనర్జేషన్ ఇలా 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 అన్నట్టుగానే ఉందండి. తర్వాత అప్పుడు చెప్పాను కదండి పాలేశ్వర స్వామి గుడి దగ్గర పక్కన కూర్చొని ఎనర్జేషన్ చాలా బాగా నచ్చింది. బయట అంతా తెల్లటిదిగాను లోపల కూడా తెల్లదిగాను అన్నట్టుగా చాలా పూర్ణంగా ఉన్నట్టుగా అనిపించింది అండి. లేవాలనిపించలేదు మొన్న అయితే ఎనర్జేషన్ ఇచ్చినప్పుడు నిన్న అండి ఆఖరి రోజు నిన్నే కదా చాలా యాక్టివ్ గా ఉందండి. అసలు లేవాలనిపించలేదు. ఇంక మాట్లాడడానికి కూడా ఇంక ఏమీ లేదన్నట్టుగా అనిపించిందండి మనస్సుకి. అంత పూర్ణత్వం పొందిందండి మనస్సు మీరిచ్చే ఎనర్జేషన్ నాలో. నిమ్మలంగా కూర్చోబెడుతున్నానండి వజ్రాసనంలో కూర్చుంటే మంచిదని చెప్పి నేను కూర్చుంటే అర్ధ పద్మాసనం వేసుకుంటున్నానండి అది బాగానే ఉంది. మీరు ఇచ్చే ఎనర్జీని అర్ధ పద్మాసనంలో కూడా తీసుకునేదాన్ని. రైట్ మా. లెవెల్ 2 లో కూడా రావాలని ఉందండి కోరిక చేస్తానండి. చెప్పినట్టే మీ భగవద్గీత కూడా రాత్రిలా ఇస్తున్నారంటే ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుందండి. నిరాహారం చేసి ఎనర్జీని ఇచ్చి రాత్రి మీరు భగవద్గీత ప్రవచనం చేస్తున్నారంటే దానిలో దీనికి కనెక్షన్ ఉంది దానిలో అన్వయించుకోవడం కోసం చేస్తున్నారు అనే దృక్పథంలో ఉన్నానండి. థ్యాంక్ యూ.